డానియల్ దర్శనాలు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఎండి జగన్ ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. Praise the Lord. ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే గత కార్యక్రమాన్ని చూసిన వారు ఈ కార్యక్రమాన్ని చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా ఉంటుంది. గత నమోదులో ప్రార్థన అంటే ఏమిటి, ఎలా ప్రార్థించాలి, హెవెన్ ఎలాంటి ప్రోటోకాల్ని ఎదురు చూస్తోంది, మనం ఎలా ప్రార్థించాలని దానియేలు జీవితంలో చూసాం. ఈ రికార్డింగ్లో సరే ప్రార్థిస్తున్నాం, హెవెన్ యొక్క ప్రోటోకాల్, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థిస్తున్నాం. రైట్. హెవెన్ ఎలా బదులిస్తుంది, ఈ బదులును మనం ఎలా స్వీకరించాలి, మరో లెవెల్కి మనం ఎలా వెళ్ళాలి ప్రార్థనలో అనేదే ప్రశ్న. ఇప్పుడు మీరు ఎంతో క్యాషువల్గా యూజ్ చేసే వర్డ్, మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, బట్ ఆ వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామని తెలియకుండా యూజ్ చేస్తూ ఉన్నాం. వెరీ సింపుల్ వర్డ్, ఆమెన్ అని చెప్తున్నారు అవును. కదా. ఆమెన్ అంటే ఏంటి? ఆమెన్ అనే వర్డ్కి ఏంటి అర్థం అని చూస్తే అట్లే అగునుగాక, అలాగే జరుగునుగాక. అట్లే అగునుగాక అన్నదే ఆమెన్. ఈ ఆమెన్ అనేటువంటి వర్డ్ ఎవరు చెప్పాలంటే ఎవరు విన్నపాన్ని తెలియజేస్తున్నారో దానికెదురుగా కూర్చున్నవారు చెప్పాలి. ఓకే. సో ప్రార్థించేవారు చెప్పకూడదు. ప్రార్థించేవారు కాదు, వినేవారు చెప్పాలి. పిల్లొచ్చి అడుగుతుంది, డాడీ నాకు బుక్ కొనిస్తాను. ఈ కొనివ్వడమే ఆ మాటకు అర్థం. ఓకే, రైట్, ఫైన్, ఐ విల్ డూ. ఈ ఆమెన్ అంటే అట్లే అగునుగాక. సో నువ్వు అడిగింది జరుగుతుంది. ఇప్పుడు ఒకరు అడుగుతున్నారు, ప్రభువా, మీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచండి అని చెప్పి ఒక కుష్ఠువ్యాధి ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నాకు చిత్తమే, నువ్వు స్వస్థత పొందుము. ఆమెన్. ఓకే, నువ్వన్నట్లు అట్లే జరుగుతుంది. ఒక తల్లి వచ్చి అడుగుతుంది, ప్రభువా, నా కుమారుడు రోగంతో ఉన్నాడు, నన్ను కనికరించమంటది. నీ విన్నపం ప్రకారంగా జరగనిమ్ము, నీ ప్రార్థన నీ విశ్వాసం ప్రకారంగా జరగనిమ్ము. ఈ జరుగునుగాక అన్నది ఉంది కదా, అదే ఆమెన్. మీరు అడిగినటువంటిది అట్లే జరగడం. సో ఇప్పుడు ఈ ఆమెన్ ఎవరు చెప్పాలి? ఒక్కో ప్రేయర్కి ఆమెన్ ఎవరు చెప్పాలి? వినేవారు చెప్పాలి. ఎదురుగా కూర్చుని వినేవారే కదా చెప్పాలి. ఇప్పుడు ఆమెన్ ఎవరు చెప్పడం? ప్రేయర్ చేసేవాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మన దేవుడు లివింగ్ గాడ్, అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. మీరు ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు వెళుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ ముగించిన తర్వాత ఆమెన్ ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. మీరే చెప్పి వస్తున్నారంటే ఏంటి అర్థం? ఒక విశ్వాసమే. ఆయన చెప్పిన ఆయన మాటను మీరు లేదు తీసుకుంటున్నారు. లేదు లేదు. అంటే ఇలా ఏంటంటే టీచ్ చేయబడింది. ఇలా వచ్చాం మనం. సాధారణంగానే నేను విన్నపాన్ని తెలియజేస్తాను, నా ముందర ఉన్న దేవుడు నాకు బదులివ్వాలి. అదే ఆమెన్. ఆమెన్ అనే సౌండ్ అక్కడి నుండి రావాలి. అది హెవెన్లో చెప్తుంది, ఆమెన్, అట్లే అగునుగాక. అయ్యింది, హెవెన్ బదిలివ్వాలి. ఈ స్థలానికి మీ ప్రార్థన వెళ్ళాలి, అంతే. ఇప్పుడు మార్తా మరియా ప్రార్థిస్తే ప్రభువు బదులిస్తున్నాడు. నెహెమ్యా ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఒక న్యూ టెస్టిమెంట్లో ఎవరెళ్ళి ప్రార్థన చేసినా, ప్రభువా, నాకు కన్ను లేదు, కన్ను బాగవునుగాక, స్వస్థత కావాలి, శుభ్రము కావాలి, దానికైనా ఒక జవాబు చెప్పబడే ఆ యొక్క ఆమెన్. అప్పుడు మనం ఈ శబ్దాన్ని వినేటువంటి ప్రయాసపడాలి మొదటిగా. సాధారణంగా మనం అలాగా అలవాటు చేయబడ్డాము. సొలొమోను చెప్పిన వెంటనే ప్రజలు చెప్తారు, దేవాలయాన్ని కట్టి ప్రభువా ఇలాగంతా జరగాలి అని అడిగితే ప్రజలంతా కూడా ఆమెన్, అట్లే జరుగునుగాక. ఇప్పుడు చర్చిలో చెప్పేది తప్పు పట్టడం లేదు. తిరిగి ఎవరు కూడా దీన్ని మిస్టేక్గా తీసుకోకూడదు. ఒక కాంగ్రిగేషన్లో అందరూ ఒక కలిసి ప్రీస్ట్ చెప్తే- చెప్పేప్పుడు ఏకీభవిస్తూ సంఘమంతా కూడా ఆమెన్ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఈయన చెప్పేది జరగనిమ్ము, అట్లే జరగనిమ్ము అని ప్రజల యొక్క విన్నపము, ఎదురుచూపు. అయితే వ్యక్తిగత ప్రార్థనకొచ్చేప్పుడు ఇద్దరే కదా, మీరును గాడ్. అప్పుడు మీ విన్నపానికి దేవుడే కదా ఆన్సర్ చేయాల్సింది. మీరే ప్రార్థన చేసి మీరే అట్లే జరుగునుగాకంటే ఏ రాజు ఒప్పుకుంటాడు? ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పే రిప్లై ఆయన వినేంత వరకు మన ప్రార్థన వెళ్ళాలి. ప్రార్థన వెళ్ళాలి, అంతే. సో ఇప్పుడు ఈ యొక్క డానియల్ చేసేటువంటి ప్రార్థనకి 20వ వచనంలో ఆమెన్ వస్తుంది. 20th verse. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచూనుంటిని. నేను ఈలాగున మాటలాడుచూ ప్రార్థన చేయుచూనుండగా, ఆ టైంలో వైల్ ఇన్ ద ప్రేయర్ టైం, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయన ఆరంభించినప్పుడు ఆజ్ఞ బయలుదేరును. 20వ వచనం. నీకు ఆన్సర్ ఇవ్వబడింది, అదే ఆమెన్. ఇదే ప్రేయర్ యొక్క సెకండ్ పార్ట్. నాకు ఇందులో ఏమిష్టమైందంటే మిక్కిలి ప్రియుడవు అని చెప్పబడింది కదా, అది ఆ ఆన్సరే ఒకలాంటి డిఫరెంట్ లెవెల్కి వెళ్ళొచ్చినట్లు ఉంటుంది. 3 సార్లు చెప్పడం అదే. జరుగుతుంది. బహుప్రియుడైనటువంటి దానియేలు,
నీవెంతో ప్రియుడవు మరల మరలా వస్తూ ఉంటది. అవును. ఇప్పుడు దానియేలును చూసి దేవుడు ఒక మాట చెప్తాడు. నెక్స్ట్ చాప్టర్ 10:11లో చూడండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. అంటే దేవుని యొక్క దృష్టిలో దేవునికి అంత ప్రియముగా నడుచుకున్నాడు. అవును. హైలీ ఎస్టీమ్డ్ ఇంగ్లీష్లో చాలా మహిమగల వర్డ్గా ఉంది. అప్పుడు అతను అది పొందుకోవడానికి అప్పుడు ఇటువంటి వారు ప్రేయర్ చేస్తే ఎలాగుంటుంది? ఎగ్జాక్ట్గా ఎలాంటి లెవెల్కి వెళుతోందంటే, మరి డానియల్ ప్రార్థించే దగ్గర అవుతూనే ఉన్నాడు దేవునికి. దానియేలు ప్రార్థన చేస్తూనే క్లోజ్ అవుతాడు. అవును. ఇంకొకటి, దానియేలు సమీపమయ్యే కొలది వెంటనే ప్రార్థన జవాబు వస్తుంది. వస్తుంది. అవును. ఎంతో వేగంగా. కరెక్ట్. ఎంత క్లోజ్గా ఉంటారో అంత క్లోజ్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. పట్మోస్ ఐలాండ్ జాన్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి దగ్గరై ఒక లెవెల్లో అతనికి రివీల్ చేస్తూ ఉన్నాడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మిగతావారు బయటవారు గాని మీ వర్కర్స్ గాని అడిగేప్పుడు మీరు యోచించి వారికిచ్చేటువంటి సమాధానానికిని మీ పిల్లవాడో లేక మీ భార్య అడిగేప్పుడో మీరిచ్చే రిప్లైకి డిఫరెన్స్ ఉంటుంది. అదే ఈ చోట చూస్తున్నాం. ఎంత క్లోజ్ ఎంత సమీపంగా అనేటువంటిది. చివరిగా అతను ఏమయ్యాడంటే, నువ్వు నాకు ఎంతో ప్రియమైనవాడివి, నువ్వు అడుగుతున్నప్పుడే నీకు బదులు. మీరు గత ఎపిసోడ్లో ఒకటి చెప్పారు, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం జవాబు రాలా. అది నేను కొరతగా అవును. చెప్పలా, డిస్టెన్స్ తగ్గించాలని అర్థం. ఉమ్. ఇంకా దగ్గరికి వెళ్లే కొద్దీ మార్తమ్మకునూ మరియమ్మకునూ ఉన్నటువంటి డిఫరెన్స్. ప్రేయర్లో ఏదని చూస్తే ఇద్దరూ ఒకే ప్రార్థనను చెప్తారు. మీరున్నట్టయితే నా సహోదరుడు మరణించి ఉండేవాడు అవును, కాదు. న్యాయమైన ఓ ప్రశ్న. ఇద్దరు కూడాను సేమ్. ఇద్దరునూ ఆ క్వశ్చన్ని మార్చరు. అయితే మార్త మాట్లాడుతున్నప్పుడు ఆమెకి జవాబిచ్చి కూర్చుని మాట్లాడుతుంటాడు యేసయ్య. అయితే మరియ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడుపును, యూదులు ఏడవడం చూసి ఆయన వ్యాకులపడి అతన్నెక్కడ పెట్టారని యేసు కన్నీరు కార్చుతాడు. ఈ ఇద్దరి యొక్క ప్రేయర్ కూడా ఒకే ప్రేయరే, కాని ఈ యొక్క ప్రేయర్కి బదులు ఈ ప్రేయర్కి దొరికే ఆన్సర్లో డిఫరెన్స్ ఉంటుంది. అవును, అప్రోచ్లో డిఫరెన్స్ ఉంది. అప్రోచ్ల వ్యత్యాసం. అదే చెప్తున్నాను. ఇంకా కొంత క్లోజ్. నాకు ప్రియమైనవాడు ఒకరు ప్రార్థన ఆరంభించారు, హెవెన్ అట్లే. ఇప్పుడు కొన్నిసార్లు మీరు చూస్తే అందరూ మాట్లాడేప్పుడు మాట్లాడతాం, మనకిష్టమైన వారు మాట్లాడితే ఉండండి ఆయన ఏదో చెప్తున్నాడు వినండి అంటాం. వింటాం కదా. ఆ విధంగా డానియేల్ ఇక్కడ భూమిలో ప్రార్థన ఆరంభించిన వెంటనే హెవెన్ వింటూ ఉంది. ఉండండి డానియేల్ ఏదో మాట్లాడుతున్నాడు. ఇందులో మరో యాంగిల్ వస్తుంది బ్రదర్. ఏంటి యాంగిల్ అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు హెవెన్ వింటోందంటే మనం అంతవరకు పైకి పోను హెవెన్ వింటోందంటే మనం పరిశుద్ధపరచబడుతున్నాం, మనం కొద్దిగా దిగొస్తున్నాం అనేది ఒకవైపు. అప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎక్కడ స్లిప్ అవ్వకూడదనే ఒక గమనికతో ఉండాలనే విషయం ఎంత స్పష్టంగా ఉంది. అవును, మీరు చెప్పారు కదండి ఆ హైలీ ఎస్టీమ్డ్ అని చెప్పి. ఆ పోస్టింగ్కి మీరు వచ్చినప్పుడు మీ నుండి ఎదురుచూపు ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అధికంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ సీఈఓనో మీ పైనున్న చీఫ్ వింటున్నాడు. అప్పుడు మన మాటలు, మన తలంపులు ఎంత అలర్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మరి నేను చెప్పేది బయట మీ యొక్క హెచ్ఆర్ఓ పైనున్న ర్యాంక్లో ఉన్న సీఈఓనో ఆయన మాట్లాడితే ఇంపార్టెంట్గా వింటారు. ఎందుకంటే ఆయన ఈ కంపెనీ గురించి ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఇది బయట జరిగేది. ఆ క్యాలిబర్లో ఉండేటువంటి ఒక స్పిరిచువల్ పర్సన్ మాట్లాడేప్పుడు హెవెన్ చెవియొగ్గి వింటది కదా. సో మనం అనాయింటింగ్ ని పోగొట్టుకోకుండా మనం మాట్లాడే మాటలో, మన క్రియలో కేర్ఫుల్ గా ఉండాలనడం కోసం నేను దీన్ని చెప్తున్నాను. అవును, మీ స్థాయి ఎదిగే కొలది మీ యొక్క అటెన్షన్ ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి కదా. క్రింద ఉన్నప్పుడు మీరు ఎప్పుడునూ మీరు ఇటు అటు ఆలోచించే పని ఉండదు. పైకెళ్ళే కొద్దీ ఇటు అటు చూస్తూ పైకెళ్తూ ఉంటాం, ఎంత పైకి వెళ్ళామా అనేది. ఆ చోట కేర్ఫుల్ గా ఉంటాం, పడకుండా టైట్ గా పట్టుకుంటాం, అన్నీ చేస్తాం కదా. అదేవిధంగా స్పిరిచువల్ గా పైకెళ్లే కొద్దీ, మీరు దేవునికి సమీపమయ్యే కొద్దీ ఎటువంటి విషయం జరుగుతుందంటే, మీరొచ్చి అనేక విషయాలు పొందుకుంటున్నాం, అనేక విషయాలు చూస్తున్నాం, బహుప్రియుడు ఇటువంటివన్నీ చెప్తున్నాడు కదా. కాని ఇతనికంటూ ఒక ప్రోటోకాల్ సమీపమయ్యే కొద్దికి అధికమవుతూ వెళ్తుంది. కొండపైకి మోషే వెళ్తున్నాడంటే క్రింద శుద్ధీకరణ లేకుండా వెళ్ళలేడు. ఆ క్రింద ఉన్నవాని శుద్ధీకరణ కంటే కూడా మోషే శుద్ధీకరణ అధికంగా ఉండాలి. సాధారణంగా చెప్పి వేయలేం చూడండి. సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అధికం. మోషే వచ్చి ఏ సమయానికైనా రెడీ. హఠాత్తుగా దేవుడు పిలుస్తున్నాడు, రేపు ఉదయాన్నే రా అని అంటాడు. అప్పుడు రేపొద్దున అతను వెళ్ళాలి కదా. లేదు ప్రభు, ఒక 40 days టైం ఇవ్వండి, ఫాస్టింగ్ చేసి ప్రార్థిస్తాను, ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయంటే మీరు పొందుకోలేరు కదా. అప్పుడు ప్రత్యక్షపు గుడారములో మొదటి స్థలము ఆవరణములో ఉండేవానికిని, అదేలాగున పరిశుద్ధ స్థలములో ఉన్నవానికిని, మహాపరిశుద్ధ స్థలములో ఉన్న యాజకునికి డిఫరెన్స్ ఉంది. వారి యొక్క సాక్రిఫైస్ లెవెల్లో డిఫరెన్స్ ఉంది, పరిశుద్ధతలో డిఫరెన్స్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో డిఫరెన్స్ ఉంది. రీసెంట్గా ఒక ఆర్మీ సీనియర్లో ఒకరిని కలుసుకున్నాను, రిటైర్డ్ ఆఫీసర్. ఆయన అన్నారు అతని కింద 800 మంది ఉన్నారట కమాండ్లో, లైన్ ఆఫ్ కంట్రోల్లో.
ఆ 800 మంది కమాండ్ ఇచ్చిన వెంటనే తమ ప్రాణాల్ని దేశం కోసం పెట్టడానికి రెడీగా ఉండడమే ఆ ప్రోటోకాల్. ఎందుకేంటి అని అడగరట. ఆర్డర్స్ పాస్, దే ఒబే. సో, అప్పుడు ఎంతవరకు ఆ రెడీనెస్ టు సర్వ్ ఫర్ మై కంట్రీ. అలాగని చూస్తే అంతమంది మన మన ఆర్మీలో అంత క్లియర్‌గా ఉన్నారట. దేశం కోసం ఆ ప్రాణాలు పెడతామని అంటారు. సో, ఆ ప్రోటోకాల్ అలా ఉంది. అయితే ఇక్కడున్న ప్రోటోకాల్ దానియేలు జీవితంలో ఇంకా చెప్పాలంటే మనం అలా తయారు కావాలనేది. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏ స్థాయికి మనం దగ్గరికెళ్ళి ఉంటామో ఆ రీతిలో బయలుబాటుంటే ఆ లెవెల్కి మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఆ లెవెల్కి మీరు చేయడానికి రెడీగా ఉండాలి. హెవెన్ వచ్చి సాధారణమైంది కాదు. మనము హెవెన్ హెవెన్ అని చెప్తున్నాం. హెవెన్ అన్నది ఒక సాధారణమైన విషయం కాదు. ఇంత గొప్ప కాస్మాస్లో ఇన్ని గొప్ప విషయాలను సంతరించుకున్నటువంటి ఒక అది కింగ్డమ్ అది. నిజంగా అంత గొప్ప కింగ్డమ్ యొక్క కింగ్ ఆయన మీ దగ్గర అంటే ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ చేతి పని అయిన ఆకాశములను కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా జ్ఞాపకం చేసుకున్నటక ఏ పాటివాడను. అటువంటి వాడైనా నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చేయమని చెప్పాడంటే అమ్మో, అదెంత గొప్పది. అప్పుడు ఆయన నా దగ్గర నుండి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నేనెంత శ్రద్ధ కలిగిన వాడిగా చేయాల్సింది, ఎంత పర్ఫెక్ట్గా చేయాల్సింది, అది నేను ఏ స్థాయికి కేర్ఫుల్గా తీసుకెళ్తున్నానన్నది ఇంపార్టెంట్. ఈరోజు ఎంతో అశ్రద్ధగా క్యాషువల్గా అంటే అది ఎలాగంటే ఆ పాత నిబంధనలో యేసు నామం తెలియకపోవడం వల్ల ఆ నామమును గురించి వారు అడుగుతూనే ఉంటారు. ఆ నామం ఏంటని మోషే అడుగుతాడు, అబ్రహాం అడుగుతాడు, జాకబ్ అడుగుతాడు, తర్వాతొచ్చి సంసోను తల్లి అడుగుతుంది. అందరూ అడుగుతారు ఆ నామం ఏంటని. ఎవరికిని చెప్పబడదు. అది ఎంత అడిగినా అది ఒక అద్భుతం ఇలాగే చెప్పబడుతుంది. బట్ మనకి ఆ నామం చెప్పబడింది జీసస్ క్రైస్ట్ అని చెప్పి. కానీ ఈరోజు ఎంతవరకు మనం కేర్ఫుల్గా యూజ్ చేస్తున్నాం, ఎంతో క్యాషువల్గా చెప్తున్నాం కదా. అప్పుడు మనకి హెవెన్ వచ్చి నాకు సమీపమైంది, దగ్గరకొచ్చి యేసుక్రీస్తుని నీకు తెలియజేస్తున్నాను, ఈ పేరు కోసం 4000 సంవత్సరాలుగా ఎదురు చూసారు, ఎవరికి దొరకలేదు, నీకు నేను చెప్తానన్నప్పుడు అది నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది ఉంది కదా. అది నాకు తెలిసిపోయిందని నేను క్యాషువల్గా యూజ్ చేస్తున్నానా? అలాగే నన్ను చూసి బహుప్రియుడంటే ఎవరికి దొరకని ఒక క్లోజ్నెస్ వచ్చిన వెంటనే నేనది మిస్యూజ్ చేస్తున్నాననేది ఉంది ఇంకా కదా. చెప్పాలంటే దానియేలు ప్రార్థన మన ప్రార్థనలా ఉంది. దేవా, నేను తప్పు చేశాను, మరి తనని ఇన్క్లూడ్ చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు చూసారా. అది నేను వ్యత్యాసంగా చూస్తున్నాను. సో అదియే ఇంతటి జవాబు రావడానికి కారణం, అతి ముఖ్యమైన కారణం. రెండవది, ఈ 9వ అధ్యాయంలో మనం చూడవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటని అడిగినట్లయితే ఆ 24వ వచనంలో ఏ బదులు వచ్చింది. ఈయనొచ్చి అడిగాడు, దేవా మేమిలాగున్నాము, ఎప్పుడు విడుదలవుతాము? అయితే ఏంటి ఒక గొప్ప ఆశ్చర్యమంటే ఆ 2వ వచనములో దానియేలును నేను 9:2లో యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి స్టడీ చేసి తెలుసుకున్నాడు. 70 years అని నాకు తెలిసింది, క్లియర్గా ఉన్నాడు. అయితే ఇక్కడేంటి సమస్య అని అడిగితే ఆ 70 సంవత్సరాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకని తెలియలేదు. ఓవరాల్గా 70 years అయింది. అది కరెక్ట్గా అది చెప్పబడింది, ఇర్మీయాకి ఆ విషయం తెలియజేయబడింది. అవును. అది 70 సంవత్సరాలని తెలియజేశాడు. వీరి మీద 70 సంవత్సరాలు ఇలా ఉంచబోతున్నాను, అది పాడై ఉంటదని తెలియజేశాడు. ఈ 70 ఎప్పుడు ముగియనుంది, ఎక్కడ ఆరంభమవుతుంది? ఎందుకంటే ఈయనే లోనికొచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అవును, ఇతనికే అది. ఇతను బాబిలోన్ పీరియడ్లో, నెబుకద్నెజర్ పీరియడ్లో లోనికొచ్చాడు. అది ముగిసి బెల్షస్సర్ ముగిసి మెడో పర్షియన్ యొక్క ఆ దర్యావేషు కుమారుని కాలానికి రాజ్యాలు మారుతూ వస్తున్నాయి, మారుతూ ఉన్నాయి. అప్పుడెప్పుడు ఇది ముగిస్తుంది? 70 years ఎప్పుడు ఆరంభమవుతుంది? గొప్ప విషయం ఏంటంటే మనకి ముగిసేదే తెలియదు కదా. అదేలాగా బైబిల్ ఎక్కడ కొన్ని విషయాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అన్నది తెలియదు. అనేక విషయాలు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు. ఉదాహరణకు మనకు తెలుసు ఇప్పుడు ఎండ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ టైం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు కదా. యేసు రానున్న కాలము సమయము మనకు తెలీదు కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఎండ్ టైం? ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి అనేక మంది ఎండ్ టైంని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇతను ఎండ్ టైంని గురించి చెప్తున్నాడు? ఎండ్ టైం వచ్చి ఇదా ఎండ్ టైం అంటున్నారు. ఎండ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన నాటి నుండి అని బైబిల్ చెప్తోంది. అప్పుడు ఆనాటి నుండి ఇది చివరి కాలమే. సో మనకి స్టార్టింగ్ పాయింట్ తెలియాలి మొదటిగా. అప్పుడే మనము ఎండింగ్ పాయింట్ని క్యాల్కులేట్ చేయగలము. మనకి న్యూ టెస్టమెంట్లో సంవత్సరాల లెక్క తెలీదు, ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలీదు. అందువల్ల మనం క్యాల్కులేట్ చేయడం కుదరదు. మనకి సంవత్సరాలు తెలియవు, స్టార్టింగ్ ఉంది కానీ ఎప్పుడు ముగిస్తుందో తెలీదు మనకి న్యూ టెస్టమెంట్ వరకైతే. అయితే ఈయనకేంటంటే ఆ కొలత తెలుసు, 70 years అని తెలుస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ముగిస్తుందన్నదే ముఖ్యం. అప్పుడు ఈ 70 సంవత్సరాలనేది బైబిల్ మరొక కోణంలో అతనికి ప్రీచ్ చేస్తుంది.
70 వీక్స్గా మార్చి అక్కడ ఒక క్రొత్త బయలుబాటును తెలియజేస్తుంది. నంబర్స్ అంతా కరెక్ట్ గా నెంబర్స్ని ఇచ్చి ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇదే ఈ చాప్టర్ లాస్ట్లో 24 నుండి 27 వరకు ఇదొచ్చి మనకి ఇవ్వబడినటువంటి ప్రాఫెసీ డానియల్కిచ్చి అది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో నాకు 24కు ముందు ఒక గ్రహించగల విషయం లేదా ఒక డిఫరెంట్ అయిన విషయం చూశారంటే, నేను నీ యొక్క ప్రార్థించక మునిపే నేను కమాండ్ ఇచ్చేశానని ఒక నమోదు అయింది. ఈ కమాండ్ ఇచ్చాను అని చెప్పేది నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. ప్రార్థించడం ఆరంభించక ముందే నేను హెవెన్ ఒక కమాండ్ ఇచ్చేసింది. అలాగని చెబుతూ ఉంటే నాకు చాలా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో ఒక డిఫరెంట్గా ఉంది. ఇదొచ్చి హెవెన్ యొక్క సావర్నిటీ. మీరేం ప్రార్థిస్తారో హెవెన్కి తెలుసు. మ్మ్. అంటే నేను ఇది ఇలాగ చెప్తే సరిగ్గా ఉంటుందో లేదో తెలీదు. అయితే ఇది ఒక రకంగా వాస్తవం నేను చెప్పేది. మనమందరము ఏఐ టెక్నాలజీ కంటే కూడా అడ్వాన్స్డ్ రాబర్ట్స్ అవును, అకార్డింగ్ టు గాడ్. మీరు యోచించడానికి ముందే మనమందరము కూడా ఈనాటి ఏఐ టెక్నాలజీ కంటే అడ్వాన్స్గా ఆలోచించేటువంటి ఒక హ్యూమన్. అవును, అది ఏఐ. అవునా? హెవెన్ మటుకైతే మనమే అటువంటి ఒక హెవెన్ చెప్పేదే మీరు చేస్తూ ఉన్నారు. మీరు యోచిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అలా అన్నీ. అయితే హెవెన్ మిమ్మల్ని నడిపిస్తుంది, గైడ్ చేస్తుంది. మీరు మాట్లాడుతున్నారా లేదా అన్నది హెవెన్కి తెలుసు. ఏం మాట్లాడతారో తెలుసు. ఒకవేళ హెవెన్కి తెలియకుండా మారుగా మాట్లాడితే అటువంటిది లేనేలేదు. మీరు మార్చి మాట్లాడుతున్నది హెవెన్కి తెలుసు. ఎందుకంటే ఆయన గాడ్. ఈ గాడ్ అనే మాట డెఫినిషన్ యొక్క డెప్త్ మనకింకా ఫుల్లుగా తెలీదు. అది ఫుల్గా తెలుసుకునే లెవెల్లో మనకి స్కోప్ లేదు. ఎందుకంటే ఈ విశ్వాన్ని ఇంకా ఫుల్గా అర్థం చేసుకోవడానికి సైన్స్ వల్ల కుదరలా. ఇంకా కరెక్ట్ కదా? ట్రై చేస్తూ ఉన్నారు కదా. ట్రై చేస్తున్నారు. అదేలాగున్నా గాడ్ని అర్థం చేసుకోవడానికి ఇంకా మనము యూనివర్స్ని కలుగు చేసినవాడు కదా. అప్పుడు ఈ యూనివర్స్ని అర్థం చేసుకోవడానికంటే అది ఇంకా కష్టం. అర్థమవుతోంది. క్రియేట్ చేస్తున్నాడు. క్రియేటర్. క్రియేషన్స్నే నేను అర్థం చేసుకోలేక ఇంకా ఎన్నో టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఉన్నాను. క్రియేటర్ని అర్థం చేసుకోవాలంటే ఇంకెంత కావాలి? పెండ్లైన భార్యనే అర్థం చేసుకోలేకపోతున్నాడంట 20 సంవత్సరాల తర్వాత. కూడా పెరిగిన అబ్బాయినే 25 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు వీడు ఇటువంటి వాడిగా ఉంటాడని తెలియకుండా పోయిందండి. కరెక్ట్, ఇలా మారతాడని తెలియదండి. కూడా ఉన్నవారినే 25-30 సంవత్సరాలుగా తెలియకుండా పోతుంది క్రియేటర్ని తెలుసుకోవడానికి. అవునా? అప్పుడు క్రియేటర్ యొక్క సావర్నిటీ, ఆల్మైటీ గాడ్, అశ్విన్ ఇదే మాట్లాడతాడన్నది హెవెన్కి తెలుసు. హఠాత్తుగా అశ్విన్ మార్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు నేను చెప్తాను అశ్విన్ మార్చి మాట్లాడేది కూడా తెలుసు. అదెలాగండి? అదే గాడ్. నేను నా వ్యూ నుండి దేవుని చూస్తున్నాను. గాడ్ యొక్క వ్యూ నుండి చూస్తేనే గాడ్ యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుస్తుంది. వ్యూకి పోవడమే మనకి వెళ్ళలేము. ఒకే మాట, ఆ గాడ్ వ్యూకి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన గాడ్. ఎందుకంటే మనం వెళ్ళలేము కాబట్టి ఆయన గాడ్. కరెక్ట్. నేనిటువంటి ఒక టంబ్లరే, క్రియేషన్. నీళ్లు పోసి ఏదో ఒక పర్పస్ కోసం ఉంచబడ్డా. ఆ పర్పస్ అయిన వెంటనే తీసిపడేయడమే. అదేవిధంగా నేను మాత్రమే జనరేషన్ రెడీ చేసి మనం వెళ్లాల్సిందే. సో ఆయన నోరు తెరిచేప్పుడే హెవెన్ చెప్తుంది ఇప్పుడు తనొక ప్రేయర్ చేస్తాడు, ఈ ప్రేయర్కైనా బదులు తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయి. అదే అంతే విషయం. అదే మీరు చెప్పిన ఆ వర్డ్ యొక్క డెప్త్. అవును ప్రార్థించిన వెంటనే అనేటువంటిదే. సో మనము ఎలాగా ఫీల్ చేయాలి? హెవెన్ నాకు బదులు ఇవ్వబోతుంది, ఎందుకంటే నేను ప్రేయర్ ఆరంభిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నేను నా వ్యూలో నేను దేవుని దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అలవాటు పడతారు కదా. కొందరు తండ్రిలాగా అలవాటు పడతారు. ఈ విధంగా నా యొక్క వ్యూలో ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడంటే నేనెక్కువ మాట్లాడక్కర్లా, ఆయనతో అధికంగా ఏది అడగక్కర్లా, ఏం చేయక్కర్లా. హీ నోస్ ఎవ్రీథింగ్. నేను ఆయన రొమ్మున ఆనుకుంటేనే అది చాలు. ఆయనే పిలిచి రహస్యాలు చెప్తాడు, ఆయనే పిలిచి మాట్లాడతాడు, అవసరమైంది ఇస్తాడు, అవసరతలిస్తాడు, ఆత్మీయ అవసరతలిస్తాడు. జస్ట్ లే ఆన్ హిమ్. ఇంకా చెప్పాలంటే మనం అధికంగా మాట్లాడడం కంటే ఆయన మాట్లాడేది మనం వినాలి. అదే స్పిరిచువల్. మీరెంతో క్యాషువల్గా ఎంతో గొప్ప స్పిరిచువల్ స్టాండర్డ్ని చెప్పారు. ఒక పీరియడ్లో నేను మాట్లాడతాను, ఆయన వింటాడు. సమీపమయ్యే కొద్దికి ఆయన మాట్లాడతాడు, నేను వింటాను. ఇదే పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే అపోస్తలులు పలు భాషలలో మాట్లాడారు, ప్రజలు అది విన్నారు. పరిశుద్ధాత్మలోనికి యోహాను వెళ్ళాడు. ఆత్మవశుడైనట్టుగా ఉంటుంది. ఆత్మవశుడైనప్పుడు పరలోకం మాట్లాడింది, యోహాను విన్నాడు. ఇంతే డిఫరెన్స్. సో ఇప్పుడు తనకు జవాబు ఇవ్వబడింది. ఈ జవాబులు ఇవ్వబడిన అతి ముఖ్యమైన విషయం ఏంటని అడిగితే ఒక 70 వీక్స్ లెక్క చెప్పబడుతుంది, 70 వారాలు. దాని గురించి చెప్పబడింది.
సో 70 వారాలు. వీరికి 70 సంవత్సరాలని చెప్పబడింది. ఇక్కడ 70 వారాలని వారం. చెప్పబడుతుంది. ఈ 70 వారాల లెక్క మనకి ఉమ్, ఎక్కడి నుండి ఆరంభమైంది, ఎప్పుడు ముగిస్తుంది అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులో. 9వ అధ్యాయంలో 25వ వచనము, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, ఉమ్, ఇది ఎప్పుడంటే నెహెమ్యాతో రాజు చెప్తున్నాడు కదా, అవును. నువ్వు వెళ్ళి కట్టు, అవును. అతనికి తాకీదు ఇవ్వబడినట్టుగా ఉంటది. ఆ యొక్క డే నుండి ఉమ్, అభిషిక్తుడైన అధిపతి వచ్చు వరకు, యేసయ్య వచ్చు వరకు ఉమ్, 7 వారములు 62 వారములు చెల్లును. అంటే 762 అంటే 69 వీక్స్. ఉమ్, 69 వీక్స్ అని మీరు లెక్క వేస్తే 483 డేస్. ప్రాఫెసీ మట్టుకైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో 1 డే అంటే 1 ఇయర్ లెక్క. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పాడు కదా, వారు దేశమును సంచరించిన 40 దినములు దినమునకు సంవత్సరముగా 40 సంవత్సరాల దోషశిక్ష కదా, ఆ ప్రకారం 1 డే అంటే 1 ఇయర్ అని లెక్క. సో 483 ఇయర్స్ అవుతుంది. ఆ 483 ఇయర్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నెహెమ్యాకి ఇవ్వబడినప్పటి నుండి యేసు వచ్చు వరకు కరెక్ట్గా అర్థహశస్త కాలములో నెహెమ్యాకి తాకీదు రాసిస్తున్నాడు. అప్పటినుండి క్రైస్ట్ వచ్చి యెరూషలేములో సిలువ వేయబడినప్పుడు 33వ సంవత్సరం సిలువ వేయబడ్డాడు. అదే 483. అంతటితో ఈ 483 ఇయర్స్ ముగిసింది. ఒక ఇయర్ మాత్రం, ఒక 1 వీక్ మాత్రం వేరుగా ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు సిలువలో కొట్టబడిన తర్వాత న్యూ టెస్టిమెంట్ పీరియడ్ మనకు ఆరంభమైంది. అవును. సో వీరి లెక్క స్టాప్ అయింది. వీరికి ఇంకా 1 వీక్ బాకీ ఉంది, అంటే 7 డేస్. 7 డేస్ అంటే 7 ఇయర్స్. అదే ట్రిబులేషన్ పీరియడ్ వెయిటింగ్. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. 69th వీక్కి 70th వీక్కి మధ్యలో మనం ఉన్నాం. ఈ ఓల్ ప్రాఫెసీనే వీరికి చెప్పి ఉంచాడు దేవుడు. మనం వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది ఎండ్ టైమ్ లో ఉన్నాం. మనం 69 to 70 మధ్యలో ఉన్నాం. ఈ 69 స్టార్టింగ్లోనే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. సో ఆరంభములోనే ఎండ్ టైం. ఇంకొకటి మనకి గ్యాప్ ఏముందని అడిగితే 69th వీక్ ముగిస్తుంది, 70th వీక్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఎంత టైం ఉంటుంది చెప్పండి? ఈ డే ముగిస్తుంది, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనుకోండి, మధ్యలో ఎంత టైం ఉంటుందండి? షార్ట్ టైమే ఉండదు. అవును. మైక్రో సెకండ్స్ క్రాస్ అవుతున్నా అవునవును. అటువంటి స్థలములోనే మీరు నేను ఉన్నాం. హెవెన్ మట్టుకైతే ఈ 2000 సంవత్సరాలు అన్నది అన్నోన్ టైం. అక్కడ టైమే లేదు, ఆ టైం లెక్కలోనే రాదు. ఇక్కడ 1200 వచ్చింది, అక్కడ 1201 మరుసటి రోజు. ఇప్పుడు మన మటుకైతే న్యూ ఇరాలో నేను చెప్తున్నా, ఆ 1200 ముగిసి 1201, 1200 అని అయిన వెంటనే న్యూ ఇయర్ బిగిన్ అవుతుంది కదండి. ఆ న్యూ ఇయర్కి ఓల్డ్ ఇయర్కి మధ్యలో ఒక టైం ఉండదు కదండి, నానో సెకండ్సే కదా. ఆ నానో సెకండ్స్ లాగానే ఈ 2000 ఇయర్స్ మనకి చివరి కాలం. అంత అలర్ట్ గా ఉండాలి. రెండవది, దాని మధ్యలో ఉన్న టైం మనకు తెలియదు కదా, 0001 ఎంతో టైం కాదు కదా. అదేలాగున ఈ న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ వచ్చి హిస్టరీకి తెలియదు, అంటే స్పిరిచువల్ హిస్టరీకి తెలియదు. దే ఆర్ సీక్రెట్ పీపుల్స్. అందువల్ల ముగిసేప్పుడు రహస్య రాకడం చెప్తున్నాం. సో ఈ మధ్యకాలంలో మనమున్నాం. ఇది కాక మరొక 7 సంవత్సరాలు బాకీ ఉంది. ఆ 7 సంవత్సరాలే ట్రిబులేషన్ పీరియడ్. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో జరిగే విషయమే 27వ వచనంలో చెప్పి ముగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. 7, ఆ 1 వారం అన్నది 7 ఇయర్స్. అనేకులకు నిబంధన అంటే యాంటీక్రైస్ట్ గవర్నమెంట్లో అనేకులతో అగ్రిమెంట్స్ వేయబడతాయి. తరువాత అర్ధవారం అయిన తర్వాత సగం 3.5 ఇయర్స్ ముగిసిన వెంటనే బలి నైవేద్యం నిలిపివేయబడుతుంది. సో ఈ 3.5 ఇయర్స్ లోపల జెరూసలేంలో టెంపుల్ కట్టబడుతుంది. ఆ టెంపుల్లో సాక్రిఫైస్ జరుగుతుంది, అందులో ఆఫరింగ్ ఉంటుంది, అన్ని ఆఫరింగ్స్ ఇస్తుంటారు. ఆ 3.5 ఇయర్స్ ముగిసేప్పుడు యాంటీక్రైస్ట్ ఎవరన్నది లోకానికి తెలియని ఆరంభం అవుతుంది. అప్పుడు చేసే ఫస్ట్ పని ఏంటంటే యెరూషలేంలో కట్టబడిన దేవాలయాన్ని ఆపేస్తాడు. దానిలో జరుగుతున్న సాక్రిఫైస్ ఆఫరింగ్స్ అన్ని కూడా ఆపివేస్తాడు. నెక్స్ట్ 3.5 ఇయర్స్ చూడండి, నాశనము చేయువాడు వచ్చును, నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. అంటే నెక్స్ట్ 3.5 ఇయర్స్ యాంటీక్రైస్ట్ యెరూషలేంకి వస్తాడు. వచ్చి యెరూషలేంని క్లోజ్ చేస్తాడు, అని చేస్తాడు. ఎంతవరకు చూడనటువంటి ఉపద్రవ కాలాన్ని, స్పిరిచువల్ వార్ఫేర్ని జ్యూస్ ఆ కాలంలో చూస్తారు. సో ఆ పీరియడ్కైనా అతి ముఖ్యమైన ఒక వాక్యమే 27వ వచనం. ఇందులో మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న వారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడని ఉంది కదండి. బలి అర్పణకి ఏం కావాలి? ఆల్టర్ కావాలి. అవును. ఇప్పుడు జెరూషలేంలో ఆల్టర్ ఉందా? లేదు. లేదు. ఈ ఆల్టర్ వారు కడతారు. ఇది వచ్చి చూసేవారికి మనం ఒక ప్రాఫిటికల్ హింట్గా చెప్తున్నాం. ఒక ఆల్టర్ వచ్చి జెరూషలేంలో ఇప్పుడు కడతారు. ఆ ఆల్టరే ఈ ఆల్టర్. అది కడుతున్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనమొచ్చి 70th వీక్ స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ మనకి సమాప్తమైందనే అర్థం. సో ఇప్పుడు జెరూసలేంలో టెంపుల్ కట్టడానికైన పనులు జరుగుతూ ఉన్నాయి.
అంటే వస్తువులు కొంటున్నారు, అవన్నీ సిద్ధపరుస్తున్నారు, దానికైనా ప్లాన్స్ వేస్తున్నారు, అన్నీ రెడీ అవుతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనే ఒక స్థాయికి వచ్చేశారు. ఎప్పుడు ఆ యొక్క ఆల్టర్ కట్టబడుతుందో, ఆల్టర్ కట్టబడటం చూస్తామో ఆ రోజు మనకి తెలియాలి వీఆర్ ఇన్ ద ఫైనల్ సెకండ్, మైక్రో నానో సెకండ్స్కి మనం చేరి ఉన్నాం. మీరు పలు విషయాలు మాట్లాడారు. అందులో పలు ప్రొఫెసర్స్ ఇమిడి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నేటి జీవితానికి డానియల్ బుక్ వర్తించేలా కూడా ఉంది. బట్ మనం మాట్లాడుతున్నప్పుడు 2 పుస్తకాలు తరచు చూడండి అని మనం చెప్తున్నాం. అలాగే చెప్పాలంటే 2 పుస్తకాలు ఇద్దరు బ్రదర్స్ తరహాగా ట్విన్ బ్రదర్స్ల రెవల్యూషన్ అండ్ డానియల్. ఇప్పుడు ఆ రెవల్యూషన్ చదివే వారికి ఇప్పుడు మీరు చెప్పిన విషయం, ఈ నెంబర్స్, ఈ సంవత్సరం లెక్కలు, వారికి మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయగలగాలి? ఆ రెవల్యూషన్లో 13th చాప్టర్లోను 17th చాప్టర్లోను మనం క్రితం చెప్పాం. దాని గురించి బయలుపరచబడిన ప్రకటన గ్రంథములో మనము తెలియజేశాం. అందులో చూసినట్లయితే యాంటీక్రైస్ట్ వచ్చి ఈ ఇశ్రాయేలు జనులను హింసించడమో బాధపరచడమో 11th చాప్టర్ నుండి 17th చాప్టర్ వరకు ఉంది. మనం అందులో మాట్లాడాం. సో ఈ విషయాన్ని మీరు అక్కడ చూడాలంటే 17th చాప్టర్లో చూడొచ్చు. అతడు లేచొచ్చి 8th కింగ్డమ్ వస్తుందని చెప్పి, ఇప్పుడు ఈ విషయాల్లో వచ్చి 11th చాప్టర్లో 2 సాక్షులు వచ్చి అక్కడ సేవ జరిగిస్తారు. అప్పుడు వారు యెరూషలేములో హత్య చేయబడతారు, వారిని వెలుపట చంపివేస్తారు. ఈ స్థలమే అది. ఈ కార్యాలే అక్కడ చెప్పబడ్డాయి. సో రెవల్యూషన్లో వచ్చి ఈ ఒక్క వాక్యమే ఎక్స్పాన్షన్గా ఉంటుంది. అంటే మీరు అడిగింది మంచి ప్రశ్న. 12th చాప్టర్ నుండి 17th చాప్టర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబడి ఉంటుంది. ఎలా జరగబోతుంది, ఆ యొక్క 7 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అన్నది. ఫస్ట్ లోకమంతటా ఉండే సంఘాలకు ఉపద్రవం కలుగుతుంది, అంటే విడువబడిన సంఘానికి. ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో దేవాలయం కడతారు. ఆ 3.5 సంవత్సరాలు 2 సాక్షులు సేవ జరిగిస్తారు. ఈ విధంగా ఈ దేవాలయం కట్టబడటం గురించి సంతోషపడద్దు, తర్వాత ఉపద్రవ కాలం వస్తుంది అని చెప్పి ఆ 2 సాక్షులు హత్య చేయబడతారు. ఇశ్రాయేల్లోనే హత్య చేయబడతారు. ఆ 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు దేవాలయం కట్టబడటానికి అంత్యక్రీస్తు సహాయం చేస్తాడు. ఆ అర్ధవారం జరిగిన తర్వాత ఇందులో ఉన్నది 3.5 సంవత్సరాల తర్వాత యాంటీక్రైస్ట్ వచ్చి అక్కడ దిగుతాడు. నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించినట్టుగా జరుగుతుంది. అప్పుడు దీని గురించి యేసు చెప్తున్నారు మాథ్యూ 24లో, దానియేలు ప్రవక్త చెప్పి ఉన్నాడే అని చెప్తున్నాడు. సో వారొచ్చి దిగుతారు. అతడు దిగేప్పుడే ఈ స్థలానికి వచ్చి వాని కార్యాలు, వాని యొక్క దేవుడు, వాని రిలీజియస్ ఆస్పెక్ట్స్, అతని ఐడల్ వర్షిప్ అన్నిటిని ఇందులో తీసుకొచ్చి పెడతాడు. సో అలా పెట్టేప్పుడే యూదులకు ఆ 2 సాక్షులు చెప్పిన విషయం అర్థమవుతుంది. సో 2వ 3.5 సంవత్సరాలు ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఉపద్రవకాలం, అందులో ఆ 2 చంపబడతారు. అటు తర్వాత ఉపద్రవకాలంలో దేవాలయము దహించి వేయబడుతుంది. ఇందులో చెప్పబడిన మిగతా కార్యాలు అప్పుడు జరుగుతాయి. సో రెవల్యూషన్ 11th నుండి 17th వరకు ఉన్నది ఈ వాక్యములు చెప్పబడినట్టుగా 27వ వచనంలో ఉన్నది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో అదే మీరు అప్పుడప్పుడు ఒకటిగా ఉంచుకొని చదవాలనేది ఈ ప్యారలల్ బుక్. డానియల్ని రెవల్యూషన్ని మనం ఎప్పుడు చెప్తున్నట్టుగా చదివేప్పుడు మీకు అనేక, అంటే ఏం చెప్పేది, మిస్సే అవదు ఏది కూడా. జాయిన్ చేస్తే కరెక్ట్ అయిన మ్యాప్ లభిస్తుంది. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది. సమయం అయిపోవడం ద్వారా మనకి కొన్ని నిమిషాలే, బహుశా 1 నిమిషమే ఉంది. ఆ తర్వాత రికార్డింగ్ డానియల్ చాప్టర్ 10. దీని తర్వాత మరో విషయం చూడబోతున్నాం. డానియల్ చాప్టర్ 10లో మనం ఏం ఎదురు చూడబోతున్నాం? ఇది చూసినట్లయితే పూర్తిగా దానియేలుకును హెవెన్కి మధ్య జరిగేటువంటి కాన్వర్సేషన్. అంటే హెవెన్ యొక్క 4వ అధ్యాయం రెవల్యూషన్లో హెవెన్ని చూస్తున్నాడు ఆయన. హెవెన్ని చూసేప్పుడు అక్కడ సింహాసనం ఇవన్నీ చూస్తున్నాడు, ఈయన చూస్తాడు 10వ అధ్యాయంలో. సో ఇతనికి ఆ స్థలంలో చివరి కాలంలో ప్రజలకి సంభవించేది, ఇక్కడున్నవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ యొక్క 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్, అంటే బదులుకైన ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది. అవన్నీ మనం కొనసాగింపుగా చూడొచ్చు. ఈ కార్యక్రమంలో పలు విషయాలు మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్న ఇంపార్టెన్స్ మాత్రమే కాదు, ప్రాఫెసీలో పలు విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే ఎంత మనం అలర్ట్గా ఉండాలనే విషయం గురించి మాట్లాడుకున్నాం. మరో రికార్డింగ్లో మనం డానియల్ చాప్టర్ 10లోకి వెళుతున్నాం. చాలా ఆశతోనే ఉన్నాను. అందులో కొన్ని విషయాలు మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు వందనాలు. మరో నమోదులో మళ్ళీ డానియల్ దర్శనాల ద్వారా మనం కలుసుకుందాం.